నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. గతంలో బరువు తగ్గడానికి చాలా రకాల మార్గాలు చెప్పాం. ఆహార విధానాలు చెప్పాం, జీవన విధానం చెప్పాం. అలాగే కొన్ని రకాల ఔషధాలను తయారు చేసుకుని వాడుకునే విధానాలు కూడా కొన్ని చెప్పున్నాం. కానీ తీవ్రమైన పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు, వైద్యుల పర్యవేక్షణ, చికిత్స ఇలాంటివన్నీ చెప్పాం. అయితే కొంతమంది ఈ యొక్క బరువు తగ్గడానికి, ముఖ్యంగా లూజ్ అయిపోయిన స్కిన్ను టైట్ చేయడానికి ఏదైనా తైలం లాంటిది ఉందా, దాన్ని తయారు చేసుకునే విధానం కానీ, లేదంటే మీకు రెడీమేడ్గా ఏదైనా దొరికిండేది కానీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. దీనిలో తయారు చేసిండేవి చాలా వరకు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు మీరుగా కొన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇవి దొరికే ద్రవ్యాలని సరిపడినంత తీసుకొని తయారు చేయాలి, వాటిని ఎవరు సరిపడినంత తీసుకొని తయారు చేయరు. లేదంటే చాలా లాభాలు రావాలని లాభాపేక్షతో చేస్తున్నారు తప్ప నాణ్యత ప్రమాణాలతో చేయడం లేకపోవడం వల్ల సరైన ఫలితాలు రాకపోతున్నాయి. కాబట్టి మీకు మీరుగా తయారు చేసుకొని ఒకటి ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా పొట్ట సాగిపోయి బాణ పొట్టలాగా తయారైపోయి ముందుకు అయిపోయి ఉంటే, ఇలా వేలాడుతున్నట్లున్నైతే దాన్ని తగ్గించడానికి ఏదైనా మంచి తైలం లాంటిది చెప్పండి అని కొంతమంది అడిగినారు. దీనిలో మీకు ఒక అద్భుతమైన చెప్పగలుగుతాను. మరి మీరు తయారు చేసుకోగలుగుతారా చూడండి. మీరు తయారు చేసుకోగలిగినట్లయితే అది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన ద్రవ్యాలు 3. అదేంటంటే ఉత్తరేణి ఆకు రసం కనీసం 1 లీటర్ తయారు చేయాలి, మీరు తీయాలి. అంటే ఏంటి, ముఖ్యంగా ఈ సీజన్లో మీకు దొరకపోవచ్చేమో, లేదా కొన్ని చోట్ల దాని విత్తనాలు మీరు సేకరించి ఇలా ఎక్కడైనా చిన్న స్థలం ఉంటే దానిలో చల్లేసినట్టయితే మీకు 1 నెల రోజుల్లోనే నీళ్లు రోజు బాగా పెడుతున్నట్లయితే దాంతో ఉత్తరైన చెట్లు బాగా వచ్చేస్తాయి. ఎందుకంటే మాకు ఎక్కువగా ఇటు ఒక 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవున్న ప్రాంతంలో మీరు చల్లితే చాలు, అది చాలా బాగా పెరుగుతుంది. దాన్ని ఆకుకూరగా కూడా వండుకోవచ్చు, అది వేరే విషయం. దాంట్లో రసం రావాలంటే మీరు బయట తిరిగి సేకరించుకుంటే కొంచెం కష్టం. ఎందుకంటే దానికి నీరు సరిపడంత లేకపోతే ఆ రసం సరిగా రాదు. కాబట్టి మనం పెంచిన చోట ఎక్కడైనా పొలాల్లో బాగా పెరుగుతున్నట్టయితే మీరు అక్కడ తీసుకోవచ్చు. ఈ ఉత్తరేణి ఆకుల రసం 1 లీటర్ అయినా తీయాలండి మీరు బయటకి. అంటే దాన్ని ఒట్టి రసం మాత్రమే, దాంతో మళ్ళీ నీళ్ళు కలపవచ్చా అంటే కాదు, నీళ్ళు కలపకూడదు. ఎలా చేయాలి, ఆకును కొయ్యాలి, దాన్ని మిక్సీలోకి వేయాలి, గుడ్డలోకి వేసి పిండాలి. ఇదే మార్గం. కనీసం 1 లీటర్ ఒకేసారి ఒక ఎక్కువ ఆకును తీసుకొని సేకరించుకొని మీరు పెట్టుకునేటట్టు చూడండి. దాంతో ఒకేసారి 1 లీటర్ వచ్చేటట్టు. రెండవది మీరు ముల్లంగి. ఈ ముల్లంగిని కూడా మీరు తీసుకొచ్చి ఎక్కువగా ఒక పెద్ద కట్ట 2 కట్టలు తీసుకొచ్చేసి మార్కెట్లో, ఎందుకంటే అదైతే ఎప్పటికప్పుడు అందుబాటులో దొరుకుతుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ముక్కలుగా కోసి కొంచెం ఇలా వేపుడు చేయండి. చేసిన తర్వాత దాన్ని మిక్సీలోకి వేసి పిండితే జ్యూస్ వస్తుంది. ఇది 1 లీటర్ తీసుకోవాలి. దాని తర్వాత 3వది ఉలవలు, నల్ల ఉలవలు తీసుకోండి. ఆ ఉలవల్ని మీరు నానబెట్టి కొంచెం మిక్సీలోకి వేసి రసం పిండాలి. కొంచెం నీళ్ళు ఏంటంటే 1 కేజీ ఉలవలకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు పోసి బాగా నానబెట్టి మిక్సీలోకి వేసి పట్టి ఉలవల జ్యూస్ తీయండి బయటికి. కొంచెం కష్టమే కదా, అయినా ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఈ 3 లీటర్లు మీరు తయారు చేసుకున్నారో, లేదా ఇక్కడ ఉలవలది కొంచెం నీరు పోసినారు కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదు ఉంటుంది, కాబట్టి దాన్ని మీరు ఈ 3ని తీసుకొని దీనిలోకి మిరియాలు డైరెక్ట్గా వేసుకోవచ్చు. దాన్ని పొడి చేసిందని మనం తయారు చేసుకునేటప్పుడు 100 గ్రాముల మిరియాల చూర్ణం వేసుకోవాలి. ఈ 4 రకాల ద్రవ్యాలు మీకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే నువ్వుల నూనె 1 లీటర్ తీసుకోండి. తీసుకొని ఈ కషాయాలన్నిటినీ ఆ తైలంలోకి పోసేసేయండి. పోసి బాగా మరిగించండి. నీరంతా ఎవాపరేట్ అయిపోవాలి, ఆవిరైపోవాలి. మొత్తం పోయిన తర్వాత తైలం మాత్రమే మిగులుతుంది, తైలపాకం వస్తుంది. తైలపాకం ఎలా గమనించాలి, తైలం బాగా మాత్రమే వచ్చిందని మీకు తెలియాలంటే చివరికి మీరు నూనె ఎంత తీసుకున్నారో అంత పోసిన ఆ యొక్క హైటు చూసుకోండి. మీకు పాత్రలో పోసినప్పుడు ఆ ఆయిల్
అక్కడికి వచ్చిందా లేదా అనేది గమనించాలి. కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కూడా పర్లేదు, ఎందుకంటే వీటిలో నుంచి కొంచెం సారం దిగేసరికి కొంత హైట్ దాని యొక్క మోతాదు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని చూసుకొని మీరు దీన్ని వీలైతే కొంచెం కాటన్ పక్కన పెట్టుకొని ఆ కాటన్ని ఆ తైలంలో ముంచి ఇలా వెలిగించినట్లయితే అది చిటుపట్టమనకుండా డైరెక్ట్గా వెలగాలి. ఇలా మనం ఒత్తి పెట్టి వెలిగిస్తే ఎలా వెలుగుతుందో అలా మొత్తం కాలిపోతుంటే ఆ ఆయిల్ అంతాను, దాంతో నీరు లేదని అర్థం. కాబట్టి ఇక్కడ కొంచెం పొంగే అవకాశం ఉంది. ఇది మీరు పెద్ద పాత్రను పెట్టి తయారు చేసుకోవాలి, వెడల్పాటి పాత్ర చేసుకొని ఆ తైలాన్ని వడబోసుకొని ఒక డబ్బాలో దాచుకోండి. రోజు ఉదయం సాయంత్రం మీకు సాగిపోయిన పొట్టకు కొద్దిగా రివర్స్ మసాజ్ చేయాలి. ఇలా పైకి వెనక్కి ఇలా పైకి మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఇలా అవసరమైతే ఎక్కువ చేసుకుని ఒక 3 నెలల నుంచి 6 నెలల పాటు వాడగలగాలి. అలా వాడినప్పుడే మీకు వేలాడే ఆ చర్మం కానీ వేలాడే బాణపొట్ట కానీ కొంచెం ఆ యొక్క ఫ్యాట్ని తగ్గించి మీకు ఎక్కడైతే లూజ్ అయిపోయిందో టిష్యూ ఉందో ఆ టిష్యూని టైట్గా చేయగలుగుతుంది. ఎందుకంటే వాటిలో ఆ టిష్యూలో నీరు పోగైపోవడం వల్లనే కదా మనకు అది సంచుల్లాగా తయారైపోవడం వల్ల టిష్యూ అనేది మనకు ఎక్కువగా సాగిపోయి ఉంటుంది, అది ఎంతకు తగ్గదు. ఇప్పుడు మీరు రోజు ఇలా మర్దం చేస్తున్నట్లయితే ఆ టిష్యూలో ఉండే వాటర్ మీకు ఇంకా చెప్పాలంటే మిరియాలు వేసినప్పుడు కొంచెం మంటలాగా వచ్చినటువంటి చురుచురు మంట ఉండే అవకాశం ఉంది. కానీ మీకు చెమట లాంటిది ఆ నీరంతా బయటకు వచ్చేస్తుంటే తెలుస్తుంది. ఇలా మీరు తయారు చేసుకొని మీరు వాడుకున్నట్లయితే మీకు పొట్ట చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు, అంటే ముఖ్యంగాను అది సాగి ఉండేది దగ్గరకు అయ్యేది టైట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పొట్ట తగ్గిపోతుందనంటే మళ్ళీ అది సూత్రం వేరు. ఎందుకంటే పొట్ట తగ్గాలంటే మీ లోపల పేర్కొన్న ఫ్యాట్ని తగ్గించాలి, లోపల మలినాలు తగ్గించాలి, మీ ఆహార విధానం మార్చాలి, మీరు రోజు తీసుకునే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాలి. ముఖ్యంగా మీ శ్రమ ఎంత, మీరు ఎన్ని క్యాలరీలు ఖర్చు పెడుతున్నారు, మీకు ఎన్ని క్యాలరీలు మీరు లోపలికి ఇస్తున్నారు అనేది మీరు గమనించాలి. చూడండి, చాలామంది బరువు తగ్గాలంటే ఒక ప్రయత్నం చేస్తున్నారు. బాగా పరిగెడితే బరువు తగ్గుతాం, లేకపోతే వాకింగ్ చేస్తే తగ్గుతాం. ఇలా మీరు ఒకటి గమనించండి, మీ శరీరంలో ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్లో ఎన్ని క్యాలరీలు ఉంటాయంటే 7,600 నుంచి 8,000 క్యాలరీలు ఉంటాయి. మీరు ఒకరోజు వాకింగ్ చేయగలిగితే, మీరు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడవగలిగితే, 1 కిలోమీటర్ నడవగలిగితే, బాగా బ్రిస్క్ వాక్ లాగా చేయగలిగితే 40 క్యాలరీలు కరుగుతుంది. ఇది యావరేజ్గా జరిగేది. అలా అంటే మీరు ఒక 5 కిలోమీటర్లు రోజుకు నడక చేస్తే లేదా 10 కిలోమీటర్లు చేయగలిగితే మీకు 400 క్యాలరీలు కరుగుతుంది. 10 కిలోమీటర్లకు 400 అంటే మీరు కనీసం 8,000 క్యాలరీలు కరగాలంటే మీరు ఎన్ని రోజులు, కనీసం మీరు ఒక 10 రోజుల కంటే 4,000, 20 రోజులకు 8,000 క్యాలరీలు. 20 రోజులు బాగా బ్రిస్క్ వాక్ చేసినట్లయితే 8,000 క్యాలరీలు, 1 కిలో తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ తగ్గేది కొంచెం తగ్గుతూ వస్తుంది. మీరు తర్వాత 40 రోజుల పాటు చేస్తే ఇంకొక కిలో కానీ తగ్గరు. ఓకే, ఇది బాగా చేస్తున్నారు, బాగా తగ్గుతున్నారు, కానీ మీరు ఇన్పుట్ కూడా ఇవ్వకుండా ఉండాలి. మరి ఇన్పుట్ రోజు మీరు మీ శ్రమ ఎంత, మీరు ఎన్ని క్యాలరీలు మీకు అవసరమవుతుంది అంతే ఆహారం మీరు ఇవ్వగలగాలి. ఇది అన్నీ మీరు ప్రమాణపూర్వకంగా కరెక్ట్గా చేయగలిగితే మీరు బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీరు అలా ఉంటారా? ఒక రోజు 2 రోజులు ఉండగలుగుతారు, కానీ 3వ రోజు ఆ సాగిపోయిన పొట్టకు ఆ లోపల ఖాళీ ప్రదేశం ఉండగానే ఇంకా కావాలనిపిస్తుంది. ఎందుకంటే పొట్ట పెరగడానికి ఒక కారణం ఏంటంటే, మనం మోతాదుకు మించి ఆహారం తిన్నట్లయితే ఆ మజిల్ సాగడం అనేది ప్రారంభమవుతుంది. అది ఎంత సాగుతుందంటే మనం చెప్పలేము. మీరు చూసింటారు, ఇప్పటికి 200 కిలోలు 300 కిలోలు అలా ఉండిపోయి పొట్ట సాగిపోయిన వాళ్ళు కూడా చాలామంది. శరీరం అంతా మన టిష్యూకి సాగే గుణం ఉంటుంది కాబట్టి అది ఎంతైనా సాగిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఈ పొట్ట భాగంలో ఎక్కువగా పొడవుగా సాగగలిగే గుణం ఆ మజిల్కి ఉంది కాబట్టి అక్కడ తయారవుతుంటుంది. మీరు ఆహారం కొంచెం ఎక్కువ సార్లు ఇవ్వండి. ఇదేదో బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్ లాగా ఆ 3 పూటలే తినాలన్న రూల్ ఏమీ లేదు. మీరు కావాలంటే 6 పూటలు తినండి, కానీ మీకు ఎంత కావాలో అంతే తినండి. మీరు చిన్నప్పుడే, అంటే 20 ఏళ్ల వయసులో ఎప్పుడైతే పొట్ట రాకుండా ఉందో ఆ సమయం నుంచే తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినేటట్టు కనుక మీరు చేసుకున్నట్లయితే
మీకు ఆ పొట్ట సాగకుండా ఉంటుంది. ఇది ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. లేదా ఇది వీడియో చూసిన వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతుండే వాళ్ళు మాత్రమే ఇలాంటి వీడియోలు చూసి ప్రయత్నం చేస్తుంటారు. కానీ రాకుండా చేయాలంటే ఏం చేయాలనే దానికి మార్గం కూడా తెలియాలి కదా. ఇలా తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తింటూ సక్రమంగా విరేచనం అయ్యేటట్టు చూసుకుంటూ, రెండవది ఏంటంటే మీరు ఆ రోజులో ఎంత పని చేయగలుగుతారో, మీకు ఎంత క్యాలరీలు అవసరమవుతుందో అన్ని క్యాలరీలు సరిపడినంత ఆహారం మీరు తీసుకుంటూ, కొద్దిగా ఎక్కువ మోతాదు తీసుకున్నా పర్లేదు, కానీ మీ శ్రమకు తగ్గ ఆహారం మీరు తీసుకుంటున్నట్లయితే అప్పుడు మీకు ఈ పొట్ట పెరగడము, సాగకుండా ఉండడం అనేది, వానపొట్ట లాంటివి తయారు కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఇది చాలా పెద్ద సమస్య. ఎప్పుడైతే సమస్య వచ్చిన తర్వాత అందరూ పరిష్కార మార్గాలు వెతుకుతారు తప్ప ముందుగా జాగ్రత్త అనేది అది తెలియదు. ఎందుకంటే మంచి యవ్వనంలో పెరిగే వయసులో బాగా ఆకలి వేస్తుంటుంది, ఇంకా తినాలనిపిస్తుంటుంది. మనం సరిపడినంత నీరు తాగకుండా ఎక్కువ ఆహారం తినేస్తుంటాం. అందువల్ల మనకు ఈ పొట్ట పెరిగిపోయే అవకాశాలు, సాగిపోయే గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించినట్లయితే మీ యొక్క పొట్టను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు అంటే మీరు తక్కువ ఆహారం తీసుకోవడం, కొంచెం వాకింగ్ లాంటివి చేయడం, శ్రమ కొంత చేయడం, ఇలాంటివి చేస్తూ ముఖ్యంగా ఎక్కువ క్యాలరీస్ ఉండేవి, ఈ షుగర్స్ అంటే తీపి పదార్థాలు ఎక్కువ ఉండే వాటిని తినకుండా ఉండాలి. అంటే మనకు రైస్ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇంకా చక్కెరతో తయారు చేసిన పదార్థాలు, ఇవి తినకుండా ఉన్నట్లయితే మీకు బరువు తగ్గడానికి, ఆ సాగిపోయిన పొట్టను కన్సిస్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదండి మీ యొక్క పొట్టను పైపూతగా తగ్గించుకోవడానికి ఔషధ విధానం. ఇక దీన్ని మీరు ప్రయత్నించి ఉపయోగించుకొని మంచి ఫలితం పొందిన తర్వాత మీ ఫలితాన్ని మాకు తెలియజేయండి. నమస్కారం.